నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వినియోగదారుల అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణాబాయి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కన్జ్యూమర్ ఫోరం జడ్జి విజయ్ రాజ్ కుమార్, సంగారెడ్డి DCIC మరియు తెలంగాణ యువజన సంఘాల సమితి అధ్యక్షుడు డాక్టర్ కూనవేణు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి శాఖ మేనేజర్ షణ్ముఖ గారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి సభాధ్యక్షుడిగా గౌరవనీయులు మా కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ అరుణాబాయి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథి కన్జ్యూమర్ కోర్ట్ జడ్జి విజయ్ రాజ్ గారు వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా DCIC SRD చైర్మన్ గారు మనకు పాత సుపరిచితులే. తెలంగాణ యూత్ అసోసియేషన్కు మరి అధ్యక్షుడిగా ఉన్నారు. కన్జ్యూమర్ ఫోరంలో సభ్యులుగా కూడా ఉన్నారనుకున్నా సారు. మరి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేషన్లో ఆయన కూడా కీలకమైన పాత్ర ఉంది కాబట్టి డాక్టర్ కూనవేణు సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఈ కార్యక్రమానికి మరో అతిథిగా యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారు షణ్ముఖం సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. స్టేజ్ పైన ఒక చైర్ అయితే ఖాళీ ఉంది. సరే, నేను అందరూ ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే కన్జ్యూమర్ వినియోగదారుడు అనే పదం గురించి లేదంటే మిమ్మల్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మిమ్మల్ని పనిష్ చేస్తామని చెప్పేసి బాబా రామ్దేవ్ కంపెనీ MD అయిన ఇంకొకరిని ఫుల్ పేజ్ యాడ్, మామూలుగా చిన్న యాడ్ ఏదో ఇచ్చారు. తప్పు ఆ ప్రకటన ఇవ్వడం ఏమో పెద్ద పేజ్లో ఇచ్చారు. అది తప్పు అని చెప్పడం చిన్నగా ఏదో ఇచ్చారు. అలా కాదు, మీరు ఆ ప్రకటన ఎంత ఫుల్ పేజ్ ఇచ్చారో అంత ఫుల్ పేజ్ ఇవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది. సో అలా ఎవరైనా ప్రశ్నిస్తే తప్ప ఈ వ్యాపారస్తులు వాళ్ళని మార్చాలి. కాబట్టి మనకి ఈ కన్స్యూమర్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. మనకి ఏదైనా తప్పు జరిగింది, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ తప్పు ఉంది, లేదా మన ప్రోడక్ట్ కొన్నాం, కన్స్యూమర్ అనగానే మనకి కన్స్యూమర్ కమిషన్ అనగానే మనకి రెండు వస్తాయి: డెఫెక్ట్ ఇన్ ప్రోడక్ట్, డెఫిషియన్సీ ఇన్ సర్వీస్. నాణ్యత లోపం, ప్రోడక్ట్లో నాణ్యత లోపం లేదా సర్వీస్లో నాణ్యత లోపం. దేశంలో వినియోగదారులకు సంబంధించినటువంటి చరిత్ర, అది మనుధర్మ శాస్త్రంలో ఎవరైతే ఆహార కల్తీ చేస్తారో వాళ్ళని కూడా శిక్షించాలనేటువంటి ముచ్చట చెప్పిన. దాని తర్వాత కూడా చాణక్యుని యొక్క అర్థశాస్త్రంలో కూడా చాలా స్పష్టంగా క్లియర్ ఉందనేటువంటి ముచ్చట మనం చూసిన తర్వాత 1986 డిసెంబర్ 24 తారీఖున మన భారతదేశంలో వినియోగదారుల రక్షణ చట్టం అనేది వచ్చింది. చట్టం ఏమైపోయిందంటే ఎవరైతే అక్రమార్కున్నారో, ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళకు ఒక అద్భుతమైన చుట్టం లేకపోయింది. ఈ చుట్టాన్ని మనం ఏం చేయాలి, చట్టం అనేటువంటి చుట్టం కావద్దనేటువంటి దాని మీద వాళ్ళు ఏం చేశారంటే పటిష్టం చేయాలనేటువంటి దాని మీద ఆగస్టు 9, 2019 ఈ చట్టాన్ని బలోపేతం చేయాలనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం చాలా పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని జూలై 20 తారీఖు నుంచి ఈ యొక్క చట్టాన్ని అమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే మనం చూసిన తర్వాత ఈ చట్టంలో కూడా ఒక అథారిటీ వచ్చింది మనకేంది, CCPA అంటే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వచ్చింది. ఈ ప్రొటెక్షన్ అథారిటీ ఏంటంటే ఎవరైతే అక్రమార్కున్నారో, ఎవరైతే మనం కల్తీలు చేసి మోసం చేస్తున్నారో, ఎవరైతే ప్రకటన చేసి మనకు ఇబ్బంది పెడుతున్నారో ఈ అథారిటీ అనేటువంటిది చాలా స్పష్టంగా పనిచేసేటువంటి పరిస్థితి.
అసలు వినియోగదారులు అంటే ఎవరనేటువంటి దాని మీద ఆలోచన చేస్తే ఇంతకుముందు అశోక్ సార్ చెప్పి సార్ కూడా కామర్స్ కనుక చాలా స్పష్టంగా చెప్పాడు. మనం డబ్బులు వెచ్చించి ఆ సేవలు మొత్తం మనం ఉపయోగించుకునేటువంటి వాళ్ళందరం కూడా వినియోగదారులు. కడుపులో ఉన్న బేబీ నుంచి కాటిపోయేటువంటి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగదారులు అంటే కూడా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, నిరక్షరాస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, దాని తర్వాత ధనికులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, పట్టణవాసులు కావచ్చు, గ్రామీణ స్థాయిలో అందరూ కూడా వినియోగదారులే. ఆ వినియోగదారులకు సంబంధించినటువంటి ఇట్లా ఈ రకంగా జరిగిన తర్వాత సిసి నా విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా జీరో అకౌంట్ బ్యాలెన్స్ ఉండొచ్చు, నేను కాదను. అది కూడా మనకి ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. కానీ ఈ ఏజ్ లో మనం కూడా ఈ 1000 రూపీస్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తీసుకుంటే దీనివల్ల ముఖ్యంగా మనకి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ అవర్ కమిట్మెంట్స్ అనేది మనకి ఇక్కడి అర్థమవుతుంది. సో మనం ఒక 1000 రూపీస్ మనం మాటించాం, 1000 రూపీస్ అకౌంట్లో ఉంచుతాము అంటే ఈ 1000 రూపీస్ ఉంచడానికి మన ప్లానింగ్స్ ఎట్లా ఉంటాయి, హౌ ఆర్ వీ గోనా సేవ్ ద మనీ ఫర్ ఇట్ అండ్ సో అది మనకి అలవాటు అవుతుంది. సో దీంతో పాటు ఏంటంటే మనకి ఎనీ ఏజ్ వాళ్ళు అకౌంట్ తీసుకుంటే వాళ్ళకి డెబిట్ కార్డ్ కూడా ఇస్తున్నాం. సో కొద్దిసేపు వచ్చింది నాకు, అంటే టైం అలాంటిది సార్ రాగానే నాకు ఇంత అవేర్ అయిపోయానంటే ఇంకా తల కూడా నాకు తిప్పలేకపోతున్నాను. ఇంత మంచి పాయింట్స్ చెప్తున్నారు సార్. ఒక్కొక్క విషయము కూడాలాగా చేరుతున్నాయి. నిజంగా ఇంత మోసపోతున్నామా మనము? మన చుట్టూ ఇంత ఇది ఉండి కూడా మనం ఎందుకు ఏమి చేయలేకపోతున్నాము? ఇంత నష్టపోయాము. ఇప్పుడు నుంచి మనం నష్టపోయేది లేదు.